మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీ ఏ ఒక్క సమస్యకు పరిష్కారం కాకపోవడంతో ఏప్రిల్ 22 సోమవారం రోజున జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక జేఏసీ సమావేశం జరిగింది। ఈ సమావేశంలో ముఖ్యంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యలపై జేఏసీ చేసిన పోరాట ఫలితంగా గత 10 రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ జేఏసీ నాయకులతో సమావేశమై సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, వారం రోజుల వరకు పెండింగ్ బిల్లులు, సబ్సిడీ డబ్బులు అందిస్తామని, ఉపాధి కల్పిస్తామని హామీ ఇవ్వడం వలన జేఏసీ పోరాటాన్ని తాత్కాలికంగా విరమణ చేసి పనులు ప్రారంభిస్తామని ప్రకటించడం జరిగింది। కానీ ఇప్పటికీ 10 రోజులు గడిచినా మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజు వరకు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకపోవడంతో జేఏసీలోని అన్ని సంఘాల నాయకులు మళ్లీ పోరాటాన్ని ప్రారంభించాలని ఏప్రిల్ 22 సోమవారం రోజున పెద్ద ఎత్తున దీక్ష కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు। ఈ సమావేశంలో జేఏసీ నాయకులు పంతన్ రవి, మండల సత్యం, తాటిపాముల దామోదర్, మంచే శ్రీనివాస్, గోలి వెంకటరమణ, ఎల్దండి శంకర్, కోడం రమణ, సిరిమల్ల సత్యం, ఆశ తదితరులు పాల్గొన్నారు। ఆసాంలకు, కార్మికులకు మరియు విలేకరులకు నమస్కారం। ముఖ్య విషయం ఏమనగా గత 46 రోజుల మేము ఈ సిరిసిల్లలో ఉన్న వ్యవస్థ మీద గవర్నమెంట్కు వినియోగించడానికి ఎన్నో రకాలుగా మేము ఆందోళన చేయడం జరిగింది। 3-4 నెలల సందికి 4వ నెల నడుస్తుంది। ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు। పైసలు డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది, డబ్బులు రిలీజ్ చేయలేదు। మేము పొన్నం ప్రభాకర్ గారు, ఆర్ శ్రీనివాస్ గారు, కేకే మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మీకు త్వరలోనే డబ్బులు వస్తాయి, మీరు తొందరగా పనులు చాలు చేయాలి, ఉగాది గంట ముందే మాకు చెప్పడం జరిగింది। ఉగాది తర్వాత శ్రీరామనవమి వరకు మీకు వాళ్ళ అక్షంతలు వస్తున్నారు, మేము డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది వాళ్ళు। ఇది శ్రీరామనవమి వెళ్ళిపోయింది, ఎటువంటి గవర్నమెంట్ ఆర్డర్ లేవు, మరి డబ్బులు కూడా లేవు। ఇక్కడ ఉన్న వ్యవస్థ అంతా పూర్తిగా రోజు దిగజారిపోతుంది। కాబట్టి మేము మా జేఏసీ తరఫున ఈ వ్యవస్థ ఇంకా ఖరాబ్ అయితే బాగుండదని చెప్పి మేము సోమవారం నుంచి ఒక దీక్ష కార్యక్రమం చేపడుతున్నాము। బ్రహ్మాండమైన దీక్ష చేయడానికి మేము గవర్నమెంట్కి ఆందోళన రూపంగా తెలియజేయడానికి ఇది ఒక దీక్ష కార్యక్రమం చేపట్టాం। కాబట్టి గవర్నమెంట్ ఇకనైనా కానీ మా మీద కనికరించి డబ్బులు రిలీజ్ చేసి మాకు ఉపాధి ఆర్డర్లు ఇస్తామని చెప్పడం జరిగింది। ఆర్డర్లు లేవు, ఉపాధి లేదు, పైసలు లేవు। కాబట్టి తొందరగా రిలీజ్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది। ఈరోజు వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ సమావేశం జరిగింది। ఈరోజు ప్రధాన అంశం సంబంధించి గత 15 రోజుల క్రితం జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని పోరాటం చేసిన సందర్భంగా మన ప్రభుత్వం స్పందించి మరి ఇక్కడ జేఏసీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి వెంటనే సమస్యలు పరిష్కరిస్తాం, వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి బతుకమ్మ చీరలకు రావాల్సినటువంటి బకాయిలు వెంటనే విడుదల చేస్తాం, అట్లాగే కార్మికులకు సంబంధించిన యారన్ సబ్సిడీ డబ్బులను విడుదల చేస్తాం, అదేవిధంగా బతుకమ్మకు సంబంధించిన ఆర్డర్లు ఇస్తామని పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి, అట్లాగే ఆర్జీ శ్రీనివాస్ గారి అందరి సమక్షంలో ఇక్కడ ఉన్న కార్మికుల, ఆసాముల, వ్యాపారస్తుల సమక్షంలో చెప్పడంతో ప్రభుత్వం మాటలు వాళ్ళ మాటలు మేము వాళ్ళు చెప్పిన దాన్ని మేము ఒప్పుకొని మరి తాత్కాలికంగా మేము ఆ పోరాటం వాయిదా వేయడం జరిగింది। మరి సోమవారం వరకే సమస్యలు పరిష్కరించని చెప్పినట్టు ప్రభుత్వం ఇంతవరకు వాటిని స్పందన లేనందున మళ్ళీ జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది। అందులో భాగంగా సోమవారం రోజున మరి పెద్ద ఎత్తున ఒకరోజు దీక్ష కార్యక్రమం కూడా జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది। కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మరి వస్త్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి, వెంటనే డబ్బులు యజమానులకు సంబంధించిన, కార్మికులకు సంబంధించిన డబ్బులు విడుదల చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। అట్లాగే ఆర్డర్లకు సంబంధించింది ఏదైతే గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఆర్డర్లు ఇస్తామని చెప్పినట్టు ప్రభుత్వం ఇంకో దాని గురించి కూడా కార్యక్రమం చేయడం లేదు। ఇప్పుడు పని కూడా తాత్కాలిక కొంత ప్రారంభమైనప్పటిలో పూర్తిగా ప్రారంభమయ్యే అవకాశం లేదు। కాబట్టి ప్రభుత్వం నుంచి రావాల్సిన వస్త్రాలు ఏదైతే బతుకమ్మ చీరల ఆర్డర్లకు సంబంధించిన వస్తేనే ఇక్కడ పరిశ్రమ నడిచే అవకాశం ఉంది। కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని, వెంటనే ఈ రోజు సమస్య పరిష్కరించే విధంగా పొన్నం ప్రభాకర్ చర్యలు తీసుకోవాలని తెలియజేస్తాం।